ఈ బోనాల ఉత్సవంలో బలి అనే మాటని ఎక్కువగా మనం వింటూ ఉంటాం కదా. దేవతలు నిజంగా బలి కోరుతారా? బలి సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి? బలి భోజనం పక్క పక్క పదాలు తల్లి. కలి కలికి లాగా పళ్ళెల్లో కాసింత అన్నం, పప్పు, కూరలు, చారు అన్నీ వరుసగా వడ్డించుకొని నెయ్యి వేస్తే అది భోజనం అవుతుంది. నెయ్యి వేయకపోతే అది బలి అవుతుంది. ఖాళీ పళ్ళెంలో కానీ, విస్తరాకులో కానీ, లేక అరిటాకులో కానీ ముందుగా కాసింత నెయ్యి వెయ్యాలి. నెయ్యి వేసిన తర్వాతే పదార్థములను వడ్డించాలి. మళ్ళీ చివరిలో భోజనానికి ఉపక్రమించకంటే పూర్వం, భోజనానికి కూర్చునే ముందు మరి కాసింత నెయ్యి వెయ్యాలి. ముందు నెయ్యి, పదార్థాలు, మళ్ళీ నెయ్యి. నెయ్యి వెయ్యకపోతే అది బలి. బలి అనగానే భూతప్రేత పిశాచాదులకు లేక ఉగ్రదేవతలకు, సాత్విక స్వరూపం కానటువంటి వారికి చెందేదిగా మారుతుంది. ఇది బలి అంటే. ఆషాఢమాస ఉత్సవాలలో గుమ్మడికాయ, కొబ్బరికాయ, అనపకాయ, నిమ్మకాయ ఇలాంటి వాటిని బలి అన్న పేరిట సమర్పిస్తారు. పూర్వకాలంలో జంతు బలి కూడా ఉండేది, కానీ చట్టం అంగీకరించదు. జీవహింస అపచారం, సమాజానికి శ్రేయోదాయకం కాదు కనుక జీవహింస నిషేధింపబడినది. ప్రత్యామ్నాయంగా శాస్త్ర మార్గాన్ని అనుసరించి రాగి చెంబులో కొబ్బరి నీళ్లు పోస్తే అది కళ్ళు అవుతుంది. ప్రత్యక్షంగా కళ్ళు సమర్పించే అవసరం లేదు. రాగి చెంబులో కొబ్బరికాయ కొట్టిన నీళ్లు పోస్తే అది విషతుల్యం, స్వీకరించరాదు, కళ్ళుతో సమానమవుతుంది, మత్తు కలిగించే పానీయం అవుతుంది. కనుక ఇలా ప్రత్యామ్నాయం. గుమ్మడికాయ కూష్మాండము అన్న పేరిట ప్రసిద్ధం. కూష్మాండ బలి అలా పగుల కొట్టాలి. అమ్మాయి, కొబ్బరికాయని చేదబుచ్చుకొని ఇలా మనం పగులగొట్టి ఆ నీటితో అభిషేకం చేస్తే అభిషేకం. ఆ కొబ్బరి వక్కలని నివేదనగా సమర్పించవచ్చు. అదే కొబ్బరికాయని ఇలా చేతబుచ్చుకొని విసరి నేలకేసి కొడితే, ఒక స్కూటర్ కొన్నాం, కారు కొన్నాం, వాహనం స్వీకరించాం, తొలిసారిగా అలా విసరేసి కొడితే అది బలిగా మారుతుంది. సున్నము, పసుపు కలిపితే లభించేది చందనం. ఇలా కొట్టేటటువంటి కొబ్బరికాయకు చందనం బొట్టు పెట్టాలి, లేదా కుంకుమ అలదాలి, పసుపు అలదాలి, బొట్టుగా పెట్టాలి. ఇలా పసుపు కుంకుమ అంటిస్తే ఆ బలి దోషం తొలగొట్టుకుంటుంది. ఆషాఢమాస ఉత్సవాలలో బలిగంప అన్న పేరిట సామాన్యంగా శుక్రవారాల అర్ధరాత్రి సమయంలో గ్రామసీమలలో ఒక్క వెదురు బుట్టలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అనపకాయలు, సొరకాయలు వీటిని ఉంచి ఎరుపు వస్త్రాన్ని కప్పి గ్రామసీమలంతటా కూడా సంచారం చేసి పసుపు కుంకుమలను గ్రామసీమలలో వెదజల్లి తదుపరి ఈ నాలుగింటిని అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి అమ్మ సమక్షంలో విసరి కొట్టాలి. అది బలి అవుతుంది. నెమ్మదిగా అలా ఉంచి పగుల కొడితే అది నైవేద్యం అవుతుంది. మనలో ఉండేటటువంటి ఉగ్రతత్వాన్ని ప్రతిబింబించేవే బలులు. ఈ ప్రకారంగా సాత్విక రూపంలో ప్రత్యామ్నాయ మార్గాలుగా శాస్త్రం చెప్పిన విధానంలో పూజ చేసినట్లయితే అది కూడా బలిహరణమే అవుతుంది, శ్రేయస్సు కలుగుతుంది. సంప్రదాయ మార్గంగా ఆలయాలలో నానబెట్టిన మినుములు, పెరుగు ఈ మిశ్రమాన్ని కూడా అష్టదిక్పాలకులకు బలిహరణం అన్న పేరిట సమర్పిస్తారు. నానబెట్టిన మినుములు, పెరుగు లేదా అన్నం, పెరుగు, కాసింత కుంకుమ కలిపి అగ్నిహోత్రాన్ని చేసే సమయంలో కూడా పూర్ణాహుతి కంటే పూర్వం అగ్నిహోత్రం చుట్టూరా 8 దిక్కులలో కూడా ఇలా వెలిగించడం శాస్త్రబద్ధం. ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఈ పద్ధతులు పాటించడం జరుగుతున్నది.